ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయం చదువుకుందాము. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకొనిన వారందరూ, అసమాధానముగా నుండి వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి. తరువాత దావీదు అక్కడ నుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి, దేవుడు నాకు ఏమి చేయునది నేను తెలుసుకుని వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద నుండనిమ్మని మోయాబు రాజుతో మనవి చేసి అతని యొద్దకు వారిని తోడుకొని పోగా, దావీదు కొండలలో దాగి ఉన్న దినములు వారు అతని యొద్ద కాపురముండిరి. మరియు ప్రవక్తయగు గాదు వచ్చి కొండలలో ఉండక యూదా దేశమునకు పారిపోమ్మని దావీదుతో చెప్పినందున దావీదు పోయి హరెతు అడవిలో చొచ్చెను. దావీదును అతని జనులను ఫలాని చోట ఉన్నారని సౌలునకు వర్తమానమాయెను. అప్పుడు సౌలు గిబియా దగ్గర రామాలో ఒక పిచ్చుల వృక్షం క్రింద దిగి ఈటె చేత పట్టుకొని ఉండెను. అతని సేవకులు అతని చుట్టూ నిలిచి ఉండగా సౌలు తన చుట్టూ నిలిచి ఉన్న సేవకులతో ఇట్లనెను: బెన్యామీనీయులారా ఆలకించుడి. యెష్షై కుమారుడు మీకు పొలమును ద్రాక్ష తోటలను ఇచ్చునా? మిమ్మును సహస్రాధిపతులుగాను శతాధిపతులుగాను చేయునా? మీరెందుకు నా మీద కుట్ర చేయుచున్నారు? నా కుమారుడు యెష్షై కుమారునితో నిబంధన చేసిన సంగతి మీలో ఎవడునూ నాకు తెలియజేయలేదే? నేడు జరుగునట్లు నా కొరకు పొంచి ఉండునట్లుగా నా కుమారుడు నా సేవకుని పురికొల్పినను నా నిమిత్తము మీలో ఎవనికిని చింతలేదే? అప్పుడు ఎదోమీయుడగు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలిచి ఉండి, యెష్షై కుమారుడు పారిపోయి నోబులోని అహీటూబు కుమారుడైన అహీమెలకు దగ్గరకు రాగా నేను చూచితిని. అహీమెలకు అతని పక్షముగా యెహోవా యొద్ద విచారణ చేసి ఆహారమును ఫిలిష్తీయుడైన గొల్యాతు ఖడ్గమును అతనికిచ్చెనని చెప్పగా, రాజు యాజకుడును అహీటూబు కుమారుడునగు అహీమెలెకును నోబులోనున్న అతని తండ్రి ఇంటివారైన యాజకులనందరినీ పిలువనంపించెను. వారు రాజునొద్దకు రాగా సౌలు, అహీటూబు కుమారుడా, ఆలకించుమనగా అతడు చిత్తము నా ఏలినవాడా అనెను. సౌలు, నీవు యెష్షై కుమారునికి ఆహారమును ఖడ్గమును ఇచ్చి అతని పక్షమున దేవుని యొద్ద విచారణ చేసి అతడు నా మీదికి లేచి నేడు జరుగుచున్నట్టు పొంచి ఉండుటకై అతడును నీవును జతకూడితిరేమని అడుగగా, అహీమెలకు రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తయై నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటివాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? అతని పక్షముగా నేను దేవుని యొద్ద విచారణ చేయుట నేడే ఆరంభించితినా? అది నాకు దూరమగునుగాక. రాజు తమ దాసుడనైన నా మీదను నా తండ్రి ఇంటి వారందరి మీదను ఈ నేరము మోపకుండునుగాక. ఈ సంగతిని గూర్చి కొద్ది గొప్ప ఏమియూ నీ దాసుడనైన నాకు తెలిసినది కాదు అని రాజుతో మనవి చేయగా, రాజు అహీమెలెకు, నీకును నీ తండ్రి ఇంటి వారికందరికిని మరణము నిశ్చయము అని చెప్పి, యెహోవా యాజకులగు వీరు దావీదుతో కలిసినందునను అతడు పారిపోయిన సంగతి తెలిసియూ నాకు తెలియచేయకపోయినందునను మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచి ఉన్న కావలి వారికి ఆజ్ఞ ఇచ్చెను. రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయనొల్లకయుండగా రాజు దోయేగుతో,
నీవు ఈ యాజకుల మీద పడుమని చెప్పాను. అప్పుడు ఎదోమీయుడైన దోయేగు యాజకుల మీద పడి ఏఫోదు ధరించుకొనిన 85 ఆ దినమున హతము చేసెను. మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులను కత్తివాత హతము చేసెను. మగవారినేమి, ఆడువారినేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎడ్లనేమి, గార్ధపములనేమి, గొర్రెలనేమి అన్నిటినీ కత్తివాత హతము చేసెను. అయితే అహీటూబు కుమారుడైన అహీమెలెకు కుమారులలో అబ్యాతారు అనునొకడు తప్పించుకొని పారిపోయి దావీదు నొద్దకు వచ్చి, సౌలు యెహోవా యాజకులను చంపించిన సంగతి దావీదునకు తెలియచేయగా, దావీదు ఆ దినమున ఎదోమీయుడైన దోయేగు అక్కడ నున్నందున వాడు సౌలునకు నిశ్చయముగా సంగతి తెలుపునని నేను అనుకొంటిని. నీ తండ్రి ఇంటి వారికందరికిని మరణము రప్పించుటకు నేను కారకుడనైతిని గదా. నీవు భయపడక నా యొద్ద ఉండుము. నా యొద్ద నీవు భద్రముగా ఉందువు. నా ప్రాణం తీయ చూచువాడును నీ ప్రాణం తీయ చూచువాడును ఒకడే అని అబ్యాతారుతో చెప్పాను. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠం సరి.